ఆల్మోస్ట్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సో ఆ సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా అసలు ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు సార్? దిస్ ఈస్ కంప్లీట్లీ మాసీ అండ్ వన్ మ్యాన్ షో. ఇప్పుడు మనకి నాగార్జున గారు ఒక సాంగ్ ఉంది, అన్న నడిచొస్తే మాస్, అన్న ఎగరేస్తే మాస్, అన్న నవ్వితే మాస్. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఫస్ట్ ఆడియన్స్లో ఉండేది ఆ మాసీ క్రేజ్. వాళ్ళకి ఏంటంటే అభిమానులకైనా ఆడియన్స్కైనా సరే స్టోరీ, స్క్రీన్ ప్లే ఇదంతా అనవసరం. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఫస్ట్ అందరూ చూస్తే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన స్క్రీన్ మీద కనిపించి మంచి ఒక 2 డైలాగులు చెప్తే ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. ఎందుకంటే యాజ్ సమ్మన్ సైడ్ కళ్యాణ్ గారి సినిమాకి అండ్ ప్రభాస్ గారి సినిమాకి ప్రత్యేకించి కథలు అవసరం లేదు. బికాస్ వాళ్ళ స్టారీ ఇమేజ్, వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్. ఇప్పుడు కళ్యాణ్ గారు సోలో హీరోగా ఆల్మోస్ట్ అత్తారింటికి దారేది తర్వాత వస్తున్న మూవీ ఈ హరిహర వీరమల్లు. సో ఆబ్వియస్లీ పీపుల్ ఫ్లడెడ్ టు థియేటర్స్. ఈ రోజు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి స్టామినా మీద వస్తున్న కలెక్షనే. సో అందువల్ల ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏ అంశం గురించి మాట్లాడాలన్నా ముందు మనం పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడాలి. ఎగ్జాక్ట్ సార్, ఎగ్జాక్ట్. ఈ సినిమా గురించి చాలామంది సీజీ అది ఇది అంటున్నారు, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండగా సీజీతో మాట్లాడతారని నాకు అర్థం కాలేదు. బేసికల్గా అది మాట్లాడాల్సిన అవసరం లేని విషయం. అక్కడ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉండగా సీజీ వరకు బాగలేదు, అది బాగలేదు అంటే కంప్లైంట్ అనేది అవసరమే లేదు. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం చేసినా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు తప్ప ఏదో పవన్ కళ్యాణ్ సినిమా ఏదో కొత్త విషయం చెప్పేస్తారనుకుని వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రం వచ్చిన ప్రేక్షకులు మాత్రమే థియేటర్కి వస్తారు. సో ఆ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్ కానీ ఆ ప్రేక్షకులు కానీ ఆ కంప్లీట్ ఆ ఎనర్జీ ఈ సినిమాలో ఖచ్చితంగా దొరుకుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. యా, వెల్ సెట్ నాగేష్ గారు. ఎందుకంటే ఒకసారి మన ఇండియన్ సినిమా చూసుకుంటే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, డాక్టర్ రాజ్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళ తర్వాత లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ సంపాదించుకున్న యాక్టర్స్లో ప్రభాస్ ఒకరు అండ్ పవన్ కళ్యాణ్ ఒకరు. వీరిద్దరు సినిమాలకు వెళ్ళేటప్పుడు ఎవ్వరూ కూడా కథ ఏంటి, కథను ఏంటని చూసుకొని వెళ్ళరు. వాళ్ళని స్క్రీన్ మీద చూడటానికి వెళ్తారు. బికాస్ వాళ్ళ ఇమేజ్ అంత హ్యూజ్గా తయారైంది కాబట్టి ఆడియన్స్ నెవర్ గెట్ ఇన్ టు ఆల్ ది స్టోరీ, స్క్రీన్ ప్లే ఆర్ డిఓపి ఆర్ మ్యూజిక్. వాళ్ళని కేవలం తెర మీద చూడాలి. వాళ్ళు మాస్ ఫైట్లు 2-3 చేయాలి, మంచి పవర్ఫుల్ డైలాగులు చెప్పాలి, 2 సాంగ్స్ బాగుండాలి, దట్స్ ఇట్. సో ఈ హరిహర వీరమల్లు సినిమాకి కూడా ఇది ఏదో పీరియాడిక్ సినిమా లేకపోతే ఇంకేదో సినిమా అని చెప్పి వెళ్ళట్లేదు. కేవలం ఇది పవన్ కళ్యాణ్ సినిమా, మనం చూడాల్సిందే డే 1. సో ఇప్పుడు ప్రీమియర్స్ ద్వారా ఆల్మోస్ట్ 50 crore గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ హిస్ ఇమేజ్, అతని స్టార్ ఇమేజ్ తాలూకు ఆ కెపాసిటీ ఎంత, అతని పొటెన్షియాలిటీ ఎంత అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే సలార్లో మీరు చూసుకుంటే ఆ కాటేరమ్మ ఫైట్ అనేది చాలా పాపులర్ అయింది. ఆ పాప ఒక అమ్మాయిని రెడీ చేయటం, వాళ్ళు విలన్ వచ్చి తీసుకెళ్ళటం. సో అలాంటి సిమిలర్ టు దట్ సీక్వెన్స్ ఒకటి మనకి హరిహర వీరమల్లో కూడా ఉంది. ఒక పాపని ఇన్వాల్వ్ చేసి ఆ చౌకిఠానా లొకేషన్లో జరిగే ఆ ఫైట్ అది కూడా అద్భుతంగా వచ్చింది. సో కళ్యాణ్ గారు సామాన్యుల్ని కాపాడటం లేదా వేరే ఒకరి కోసం ఫైట్ చేయటం ఇలాంటిది చూపించినంత వరకు కూడా మనకి కథను ఇవన్నీ ప్రేక్షకులకు అనవసరం. యా, మీరు అన్నట్టు ఇప్పుడు సీజీ ఇదంతా ఎవరు చూస్తారండి? పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళి ఆయన్ని చూడటానికి వెళ్తారు. ప్రభాస్ సినిమాకి ఎవరు ఎందుకు వెళ్తారండి? ప్రభాస్ని చూడటానికి వెళ్తారు. సో మనకి ఇక్కడ సీజీ లేకపోతే బ్యాక్గ్రౌండ్, ల్యాండ్స్కేప్ లేకపోతే ఆర్ట్ డైరెక్షన్ ఇదంతా అనవసరం. యా, ప్రభాస్ అండ్ పవన్ కళ్యాణ్ సినిమా విషయాలకు వస్తే ఇప్పుడు దే ఆర్ లైక్ డెమిగాడ్స్. 90sలో మనకి ఇండియన్ క్రికెట్ టీంలో సచిన్ టెండూల్కర్ అనేవాడు ఎంత పవర్ఫుల్గా ఉండేవాడో, ఒక్కడే టీం మొత్తాన్ని లీడ్ చేసేవాడు. ఇప్పుడు అలా ఏంటంటే ఎప్పుడైనా సినిమా ఒక దగ్గర తగ్గుతుంది, కొంచెం లో అవుతుంది అన్న దగ్గర కేవలం పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ వల్ల మళ్ళీ ఆ సినిమా నిలబడుతుంది. ఎస్, ఆ కెపాసిటీ ఉంది ఆయనకి ప్రేక్షకుల్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ అది, ఆ క్రేజ్. సో అలాంటి ఒక ఇమేజ్ కేవలం కొంతమందికే, రజనీకాంత్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వీళ్ళకి మాత్రమే ఆ క్రేజ్ దక్కింది. సో ఈ సినిమా వరకు వచ్చేసరికి మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ బాగుంటాయి.
లైక్ సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి డైరెక్షన్ ఎవ్రీథింగ్ సీన్స్ అన్నీ బాగుంటాయి. సో ఖచ్చితంగా మీకు సినిమా మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఉన్నారు కాబట్టి సో హోల్సమ్ ఎంటర్టైనర్గా ఈ సినిమా మీకు ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది నమ్ముతాను. ఆయన ఎక్కడో ఒక నార్మల్ సనాతన ఒక అగ్రహారంలో ఎక్కడ పుడతారు, అక్కడ పెరుగుతారు. అక్కడి నుంచి ఆయన తన లైఫ్ని ఒక కోహినూర్ డైమండ్ కోసం ఫైట్ చేస్తారు, దాని గురించి ట్రావెల్ చేస్తుంటారు. సో ఈ ప్రాసెస్లో ఆయన చేసే విన్యాసాలు, ఆయన చేసే ఆ ఎక్స్పెరిమెంట్స్, ఫైట్స్, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్, ఈ ప్రాసెస్లో ఆయన చెప్పే విషయాలు ఇవన్నీ కూడా ఆడియన్స్ని చాలా ఎంటర్టైన్ చేస్తాయి. ఎస్, మీరు అన్నట్టు ఈ వీకెండ్ ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన మూవీ హరిహర వీరమల్లు. ఎస్, సో మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడొచ్చు. అన్నిటికీ మించి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. దట్టు పవన్ కళ్యాణ్ గారు బయట ఇప్పుడు మామూలుగా అతను మన సినిమా ఇమేజ్ కంటే లాగానే బయటకు ఒక ఇమేజ్ ఉంది కదా ఆయనకి, ఆయన బయట ఎలాగ ఉన్నారు ఈ సినిమాలో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. సో అతనుకున్న అదే దీన్ని మనం ఖచ్చితంగా సినిమాలో చూడొచ్చు మనం. సో డెఫినెట్గా యూ పీపుల్ కెన్ ఎంజాయ్ ఇట్ ఆన్ స్క్రీన్. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ హిజ్ ఆల్ హిజ్ ఆరా అబ్సల్యూట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అతని ఆరాన్ని మనం ఖచ్చితంగా సినిమా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రావుసన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. Go watch in nearest theatres Harihara Veeramallu. Thank you.